నిజామాబాద్ జిల్లా నుండి వచ్చామండి. ఈ దేశాన్ని హిందూ దేశంగా ముందు ప్రకటించాలి. హిందువులు సంఘటితం కావాలి. హిందువులు ప్రతి గడప గడపకి వెళ్ళాలి. హిందూ సంఘాలన్నీ ప్రతి గడపలో ఉన్న ఆడతల్లిని ముఖ్యంగా మేలుకొల్పాలి. ఆ ఆడతల్లికి ధర్మం గురించి తెలియగానే అన్యాయాలు అక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి. తాగుబోతున్న తన భర్తను మార్చుకోగలుగుతుంది తన ధర్మం గురించి తెలుసుకుంటే. వ్యసనాల పాలైన తన కొడుకుని గురించి తెలుసుకొని తన కొడుకు చెప్పగలుగుతుంది. వ్యసనాలకు బానిసైనా అర్థం పర్థం లేని లవ్ నుంచి తన కూతురిని కాపాడుకోగలుగుతుంది. గడపలో ఉన్న ఆడతల్లిని ముందు మేలుకొల్పాలి. ప్రతి గడప గడపకి తిరుగుదాం, ప్రతి గల్లీ గల్లీకి తిరుగుదాం. ఈ సనాతన ధర్మం కోసం ఎవరైనా ఏ ఉద్యమం చేసినా వాళ్ళ వెనకాల మేము ఉంటాం. మా హిందువులుగా మా లక్ష్యం ఇడ మా దేశాన్ని హిందూ దేశంగా ప్రకటించాలి. మేము నిరంతరం వాటిపైన కృషి చేస్తూ ఉంటాం. నా పేరు యాదగిరి, నిజామాబాద్ జిల్లా నుండి వచ్చాను, తెలంగాణ. జై శ్రీరామ్. ముందుగా నా దేశంలో ఉండాలంటే మింగా కిరణ్ కుమార్, నెల్లూరు జిల్లా, నెల్లూరు నగరం నుంచి వచ్చున్నాము. ముందు నా దేశంలో ఉండాలంటే వందే మాత్రం పాడాల్సిందే. వందే మాత్రం పాడని కుక్కలు ఎన్నో నా దేశంలో ఉన్నాయి. సనాతన ధర్మాన్ని అడ్డం పెట్టుకొని సనాతన ధర్మం ముసుగులో ఎన్నో పాడు పనులు చేస్తున్న కుక్కలకి ఈ యొక్క సభ హిందువుల ఐక్యత ఒక వేదికగా మారి ప్రపంచ దేశాలకు ఒక దిక్సూచిగా ఒక సంకేతంగా మారాలి. హిందూ ఐక్యత ఈ రోజుతో మొదలవుతుంది. ఖబర్దార్ హిందూ వ్యతిరేక గుండాలారా, మీకు ఇక్కడి నుంచే సంకేతం పంపుతాను. మా దేశమును వ్యతిరేకించే పాకిస్తాన్ కానీ, ఆఫ్ఘనిస్తాన్, చైనా కానీ ప్రతి ఒక్క దేశానికి ఇక్కడి నుంచి హిందూ దేశ వ్యతిరేకులకి మేము ఇక్కడి నుంచే సంకేతం పంపుతున్నాము. జై శ్రీరామ్ అన్న ఒక నినాదం ఒక భారతదేశానికి కాదు ప్రపంచ దేశంలో పిక్కటించేలా ఇక్కడి నుంచే మా వాయిస్ని మేము విజృంభంగా బహిరంగంగా మేము పిక్కటిల్లాగా మేము అరుస్తామని చెప్తున్నాం. తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం అనుప్పల్లి పంచాయతీ నుండి వచ్చినాము. మా పంచాయతీలో జన్మస్థల శివాలయం కడుతున్నాము. విరాళంగా దాతలు 2 కోట్ల రూపాయలు ఇచ్చినారు. ఆ శివాలయాన్ని కట్టనీయకుండా ఆపుతున్నారు కాబట్టి మా కమిటీ తరపున 130 మంది ఈ సభకు రావడం జరిగింది. సురేష్ కుమార్, ఐఎమ్ కమింగ్ ఫ్రమ్ నెల్లూరు. హిందువులంతా ఒక ఐక్యతగా ఉండి మా యొక్క మనోభావాల్ని ఈ సభ ద్వారా తెలియజేసి మా దేవాలయాలు కానీ మా వాళ్ళు కానీ అందరినీ మేము కలుపుకొని అందరూ బాగుండాలని కోరుకుంటూ మాకు న్యాయం చేయమని మేము అడుగుతున్నాం.